డాక్టర్ చెప్పిన మాటకి ఆనందంలో దీప, కార్తిక్, దశరథ. నిజం తెలుసుకున్న సుమిత్ర షాక్లో జోష్న. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే లైక్ మాకెంతో సపోర్టింగ్గా ఉంటుంది. దీప, కార్తిక్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. నిజం నాన్నకి తెలిస్తే ఎట్టి పరిస్థితిలో కూడా సహించలేడు. నేను నాన్న దగ్గర నిజాన్ని బయట పెట్టలేను. అమ్మకి ఆపరేషన్ పూర్తయిన తర్వాతే ఈ నిజం అందరికీ తెలిసినా పర్వాలేదు, కానీ ఆపరేషన్ అవ్వకముందు తెలిస్తే ఖచ్చితంగా నాన్నెందుకు ఒప్పుకోడు అంటూ దీప అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. సరే దీప, నువ్వు కంగారు పడకు, ఎలా జరగాలని రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది. అంతలో ఆ దేవుడి మీదే భారం వేయాలి అంటూ కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో ఇక దశరథకైతే ఆలోచన వస్తుంది. అవును, దీప ప్రెగ్నెంట్గా ఉంది కదా, మరి ఇప్పుడు ఆపరేషన్ చేస్తే తన కడుపులో బిడ్డకి ఏ ప్రమాదం ఉండదు కదా. అయినా నేను ఒక్కసారి డాక్టర్ని కలిసి అన్ని వివరాలు అడగాలి, లేకపోతే నేను మనశ్శాంతిగా ఉండలేను అంటూ దశరథ అయితే ఇక డాక్టర్ని అయితే కలుసుకుంటాడు. డాక్టర్, మీరు చేసిన సహాయానికి నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. మీరు నా భార్యని బ్రతికించడానికి ఎంతలా మీ వృత్తిని కూడా పక్కన పెట్టి మాతో నిజాన్ని చెప్పలేక, ఇటు మీరు అబద్ధం చెప్పలేక ఎంత ఇబ్బంది పడ్డారో నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను డాక్టర్. నా కూతురు ఎవరో తెలిసిపోయింది, అన్ని నిజాలు తెలిసిపోయాయి. కానీ ఒకే ఒక్క విషయం డాక్టర్, నా కూతురు ప్రెగ్నెంట్ కదా, ఇప్పుడు ఆపరేషన్ చేస్తే తనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా, తన కడుపులో బిడ్డకి ఎలాంటి ప్రమాదం జరగదు కదా. ఈ విషయం ఒక్కసారి చెప్పండి డాక్టర్. ఈ విషయంలో అయినా దయచేసి నిజాన్ని చెప్పండి. మీరు మాత్రం అబద్ధాన్ని చెప్పొద్దు. అబద్ధం చెప్తే తర్వాత నేను ఎట్టి పరిస్థితిలో సరిదిద్దుకోలేను అంటూ ఇక దశరథ అయితే అడగంగానే, మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి నిజాన్ని చెప్తున్నాను. దీప బోన్ మేరో ఇస్తే ఖచ్చితంగా తన కడుపులో బిడ్డకి ప్రమాదమని తనకి ముందే చెప్పాను. అయినా తను మాత్రం నా కన్న తల్లే ముఖ్యం, నా కన్న తల్లి ప్రాణాలు నిలబెట్టుకోవడానికి, ఆఖరికి నా ప్రాణాలు వదులుకోవడానికి కూడా వెనుకాడను అంటూ దీప నన్ను బ్రతిమలాడింది. కార్తీక్ కూడా అందుకు ఒప్పుకున్నాడు. అందుకే నేను ఈ ఆపరేషన్ చేయడానికి ఒప్పుకున్నాను అంటూ ఇక డాక్టర్ అయితే చెప్పంగానే ఆ మాటకి దశరథ అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. అమ్మ దీప, నీ కన్న తల్లి కోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నావా? నేను ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అంగీకరించలేనమ్మా. డాక్టర్, దీనికి వేరే మార్గం ఉంటే చూడండి. దయచేసి నా కూతురు ప్రెగ్నెంట్ పోవడానికి వీల్లేదు. తను క్షేమంగా ఉండాలి, తనకి మాత్రం ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. దయచేసి ఏదోటి మార్గం ఉంటుంది కదా, ఆలోచించండి. ఒకవేళ ఫారెన్ డాక్టర్స్ వల్ల ఏదైనా వీలు కుదిరితే అలా కూడా ట్రై చేయండి. దయచేసి మీరు ఇంకొక ప్రయత్నం చెయ్యండి అంటూ దశరథ అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ ఇక డాక్టర్ హారికనైతే అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక హారిక అయితే, సరే లాస్ట్ ప్రయత్నంగా నా ప్రయత్నం నేను చేస్తాను, మీరు కంగారు పడకండి, నేను ఏదన్నది మీకు విషయం చెప్తాను అంటూ ఇక డాక్టర్ అయితే చెప్పంగానే ఇక దశరథ అయితే ఇక ఇంటికైతే వచ్చేస్తాడు. దిగులుగా ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఇక దీప, కార్తిక్ ఇద్దరూ కూడా వస్తారు. ఏంటి మామయ్య అంత దిగులుగా ఉన్నావంటూ అడుగుతూ ఉండగా, ఏం చెయ్యమంటారా, మీరు నా దగ్గర ఇంతకు ముందు ఎన్నో నిజాలు దాచారు, ఆఖరికి ఇప్పుడు కూడా నిజాన్ని దాచారని బాధ కలుగుతుంది అంటూ అనంగానే, ఏంటి మామయ్య నిజం అంటూ ఇక కార్తీక్ అయితే అడుగుతూ ఉంటాడు. ఏంటా, నా భార్య బ్రతకాలి అంటే నా కూతురు తన బిడ్డను వదిలేసుకోవాలి అని ఎందుకు నా దగ్గర నిజాన్ని చెప్పలేదో, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? దీప కడుపులో బిడ్డ మీద అందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, మరి మీరు మాత్రం ఎందుకు విషయాన్ని చెప్పకుండా ఇలా నన్ను బాధ పెడుతున్నారు అంటూ దశరథ అయితే అడుగుతూ ఉండగా అప్పుడిక దీప అయితే, నేనే చెప్పొద్దున్నాను నాన్న, ఈ విషయం తెలిస్తే మీరు ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోరు, కానీ నాకు నా కన్న తల్లి బ్రతకడమే ముఖ్యం, అందుకని ఈ విషయాన్ని చెప్పలేదు అంటూ దీప అయితే చెప్తూ ఉంటుంది.
నువ్వు నీ తల్లిని బ్రతికించుకోవడం కోసం నీ కడుపులో పెరుగుతున్న నా తల్లిని వదిలేసుకుంటాను అంటే ఎలా ఒప్పుకుంటానమ్మా అంటూ దశరథ్ అయితే అడుగుతూ ఉంటాడు. ఇంతలో డాక్టర్ హారిక అయితే వస్తుంది. ఎవరి కోసం ఎవరిని వదులుకోవాల్సిన అవసరం లేదు దశరథ గారు అంటూ చెప్పంగానే ఆ మాటకి దశరథ్ అయితే ఏంటి డాక్టర్ మీరు అనేది అంటూ అడుగుతూ ఉంటాడు. అవును సార్, మీరు అంతగా బాధపడ్డారు కదా, నేను నా ప్రయత్నాలన్నీ చేశాను. నాకు తెలిసిన డాక్టర్స్ అందరినీ కూడా ఫోన్ చేసి అన్ని వివరాలు అడిగాను. చివరికి మనం అనుకున్నది సాధించగలుగుతున్నాము. దీప కడుపులో బిడ్డకి ఎలాంటి ప్రమాదం లేకుండా సుమిత్ర గారిని కాపాడుకునే అవకాశం దొరికింది. దీపకి ఇంతకు ముందే ఒక కూతురుందని చెప్పారు కదా, ఆ అమ్మాయి బోన్ మ్యారో ఇస్తే ఖచ్చితంగా సుమిత్ర గారి ప్రాణానికి ఎలాంటి ప్రమాదం ఉండదు, అలాగే దీప కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఎలాంటి ప్రమాదం ఉండదు అంటూ ఇక డాక్టర్ అయితే చెప్పంగానే ఆ మాటకి ఇక దీప, కార్తిక్, దశరథ ముగ్గురు కూడా ఎంతగానో సంతోషపడుతూ ఉంటారు. ఇంతలో డాక్టర్ రావడం చూసిన సుమిత్ర అయితే ఇక డాక్టర్ని కలుసుకోవడానికి వస్తుంది. ఈ మాటలన్నీ వినేస్తుంది. అప్పుడే డాక్టర్ అయితే దీప, నీ కన్న తల్లి కోసం నువ్వు నీ కడుపులో బిడ్డని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డావు. పైన ఆ దేవుడున్నాడు, నీ బాధని తెలుసుకుని ఈ అవకాశాన్ని ప్రసాదించాడు అంటూ అనంగానే అవును డాక్టర్, నా కన్న కూతురు బాధపడడానికి వీల్లేదు. ఇన్ని సంవత్సరాలుగా మా పిన్ని చేసిన తప్పుకి నా కూతురు ఎక్కడో అనాథలా బ్రతికింది. నా కూతురు ఎలాంటి సుఖానికి నోచుకోలేదు, ఎన్నో కష్టాలు పడింది, పుట్టింట్లోనే ఎన్నో అవమానాలు పాలైంది. దీపే మా కన్న కూతురని తెలిసిన దగ్గర నుంచి నేను తనకి ఇంట్లో ఎన్ని అవమానాలు జరిగాయో అవన్నీ తెలుసుకుని కుమిలిపోతున్నాను. దీపే కన్న కూతురని సుమిత్రకి తెలిసిన రోజు తను ఎంత బాధపడుతుందో నాకే అర్థం కావడం లేదు. చివరికి తన కన్న కూతురు దీప ద్వారానే తన ప్రాణాలు నిలబడుతున్నాయన్న విషయం కూడా నా భార్యకి తెలియదు. ఆ జోష్న కారణంగానే తన ప్రాణాలు నిలబడుతున్నాయని మురిసిపోతుంది. ఆ జోష్న ఒక దుర్మార్గురాలని, మా దాసు తమ్ముడు కూతురని, పారిజాతం పిన్ని చేసిన పనికి ఇలా జరిగిందని ఇవన్నీ తెలిస్తే నా సుమిత్ర ఎలా తట్టుకుంటుందో అంటూ ఇక దశరథ అయితే అంటూ ఉండగా ఈ మాటలు విన్న సుమిత్ర అయితే అసలు నిజం తెలుసుకుంటుంది. దీపే తన కన్న కూతురని, తన ప్రాణాలు నిలబెట్టబోయేది దీపే అని ఇక ఈ విషయం తెలుసుకుని సుమిత్ర అయితే దీపనన్న మాటలన్నీ తలుచుకుంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ఇదంతా చూసిన జోష్న అయితే షాక్లో ఉండిపోతుంది. అంటే నాన్నకి అసలు విషయం తెలిసిపోయింది, నిజం తెలిసే నా దగ్గర అందరూ కలిసి నటిస్తున్నారా, ఇక నా పరిస్థితి ఏంటి అంటూ ఇక జోష్న అయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.